మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. విరూపాక్షి పెళ్లిని ఆపుదామని ఎంత ప్రయత్నించినా కూడా విరూపాక్షి వల్ల కాదు. ఇక రాజు రూప వైపు అలాగే చూస్తూ ఉంటాడు. రూప ఏమీ మాట్లాడకుండా అలాగే రాజు వైపు చూస్తూ ఉంటుంది. ఈ లోపల శ్వేత తాళి తీసుకొని రాజు చేతిలో పెట్టేసి, రాజు ఈ తాళి తీసుకొని నా మెల్లో కట్టు రాజు, నీకే చెప్తున్నది కట్టు రాజు అని చెప్తూ తాళిని చేతిలో పెట్టడంతో ఇక రాజు ఆ తాళిని చూసుకుంటూ రూప వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు విరూపాక్షి తల కొట్టుకుంటూ, రాజు నోరు తెరిచి మాట్లాడు రాజు, నువ్వు ఏమీ మాట్లాడకపోతే ఈ పెళ్లి జరిగిపోతుంది రాజు, నీకే చెప్తున్నది మాట్లాడు రాజు, మాట్లాడు అని విరూపాక్షి అరుస్తూ ఉంటుంది. అయినా కూడా రాజు బెల్లం కొట్టిన రాయిలా ఏమీ మాట్లాడకుండా తాళి చూసుకుంటూ అలాగే నిలబడి ఉంటాడు. విరూపాక్షి అలా అరుస్తూ ఉండటంతో, రాజు నీకే చెప్తున్నది తాళి కడతావా లేదా, కట్టు కట్టు అని రాజు చేతుల్ని పట్టుకొని తాళిని కూడా శ్వేత తన మెల్లో పెట్టుకుంటూ ఉంటుంది. అయినా రాజు మాత్రం రూప వైపు చూస్తూ ఉంటే రూప ఏమీ మాట్లాడకుండా రాజు వైపు చూస్తూ ఉంటుంది. రూప నువ్వైనా చెప్పు, నువ్వైనా నోరు విప్పి మాట్లాడు రూప, మాట్లాడు అని విరూపాక్షి చెప్తూ ఉంటుంది. అయితే రూప కూడా ఏమీ మాట్లాడదు. రాజు రూప ఏమైనా మాట్లాడుతుందా అని చూస్తూ ఉంటాడు. అయితే ఈ లోపలే రూపకి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతుంది. రూప అలా కింద కళ్ళు తిరిగి పూర్తిగా స్పృహ కోల్పోవడంతో రూప అంటూ సూర్యప్రతాప్ అరుస్తూ రూప దగ్గరికి పరిగెత్తుకు వస్తూ ఉంటే రూప రూప అని విరూపాక్షి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. రాజు ఏమో షాకింగ్ గా చూస్తూ ఉంటాడు. రూప కళ్ళు తిరిగి పడిపోతే ఇప్పుడు రాజు శ్వేత మెల్లో తాళి కడతాడా, లేకపోతే ఆ తాళి తీసుకొచ్చి మళ్ళీ రూప పేరులోనే కడతాడా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.